నమస్కారం. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి మార్నింగ్ నుంచి టోటల్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి పొద్దు నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి బ్యాక్లో ఉండి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది, చూసిన సాంగ్ సూపర్గా ఉంది. అండ్ ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు పిలిచారు, మంచి రోజు పెట్టుకున్నారు. డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేకపోయినాను. నేను గురువుగా భావించే వాళ్ళకి నాకు అవకాశం దొరికింది ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గురువుగా భావించే ప్రభుదేవ్ మాస్టర్ గారికి ప్రభు సార్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. అండ్ అలాగే మేమందరం గురువుగా భావించే ప్రభు సార్ అండ్ అలానే చిరంజీవి సార్ గారికి అంటే చిరంజీవి సార్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే మా గురు చిట్టిబాబు గారు నాకు డ్యాన్స్ నేర్పించిన నెల్లూరులో, ఆయనకి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ సాంగ్ డాన్సర్గా నన్ను గుర్తించి నన్ను తీసుకొని డాన్సర్గా నన్ను వర్క్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే నేను ఈ స్టేజ్లో ఉండడానికి నేను గురువుగా భావించిన చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర. సో టేకింగ్ వాయిస్ కానీ డాన్స్ కానీ ఎలా తీయాలి ఏంటని, ఒక సాంగ్ని ఎలా కొత్తగా తీయాలి అని నేర్చుకున్న నా గురువు, ఇన్స్పిరేషన్ తీసుకున్న గురువు రాజమౌళి గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే నేను ఎవరి దగ్గర పనిచేసిన డాన్సర్గా అందరికీ చాలామంది ఉన్నారు, అశోక్ రాజ్ మాస్టర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, పేరు గుర్తు రావట్లేదు. బట్ ఆల్ మాస్టర్స్, నేను ఎవరి దగ్గర అయితే హైదరాబాద్కి వచ్చి డాన్సర్గా వాళ్ళ దగ్గర వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఏమైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఈరోజు మెయిన్ మ్యూజిక్ మనం ఎంత బాగా రాసినా దాన్ని ఏమంటారు దాన్ని కరెక్ట్గా వినసొంపుగా ట్యూన్ చేయాలి. సో ఫస్ట్ ఆ ట్యూన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్కి కంగ్రాచులేషన్స్ కళ్యాణ్. కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఎంత గొప్పగా మనం చేసినా ఎక్కడో ఒక చిన్న మెలోడీ అనేది ఇలాంటి సాంగ్స్ చిన్న అలా ఎక్కడో ఒక దగ్గర వస్తే అది ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది, అది ఉంది దీంట్లో. సో మీరు సక్సెస్ అంటే ఫస్ట్ వినగానే నాకు బాగా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే రైటర్ సురేష్ గారు, బాగుంది లిరిక్స్, ఆల్ ది బెస్ట్. మరెన్నో సాంగ్స్ రాయమని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ బ్యూటీ చాలా చక్కగా మీరు దాన్ని అరుణ్ గారు బాగా చేశారు. నాకు లాస్ట్ ఏదో లెగ్ స్టెప్ ముందు ఇంకోటి ముందు లిరిక్స్ మీద ఫుల్ డాన్స్ చేసి కెమెరా ముందుకి వెనక్కి అది ఆ బ్లాక్ అదంతా చాలా బాగున్నది, బాగా చేశారు. ఫ్రేమింగ్ బాగా చేశారు. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ చాలా బాగా చేశారు. కాళ్ళు మొక్కతాయి బాబు, సూపర్ చేశారు. నాకు బాగా నచ్చింది. లాస్ట్ స్టెప్ చాలా బాగుంది. ఎండ్లో చేసుకుంటూ వచ్చారు కదా, అది చాలా బాగా కంపోజ్ చేశారు. అది పెద్ద హీరోగా చేసి ఉంటే థియేటర్ క్లాస్ పడిపోతాయి. సూపర్. ఆల్ ది బెస్ట్. ఈ ప్రపంచం నుంచి 70 మంది స్క్రీన్ మీద మీరు రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మీతో పాటు కష్టపడిన కొరియోగ్రాఫర్తో పాటు కష్టపడిన అసిస్టెంట్స్కి అలాగే డాన్సర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. సో అది ఇంకా మా తర్వాత చెప్తారు. మెయిన్ మనం ఏం చేయాలన్నా కూడా కాసులు కావాలి. సో కాసులకి అంటే అంత ఈజీ కాదు, ఒక అంటే డబ్బు పెట్టడం ఒక దాంట్లో అనేది. సో తను ఏదో కొరియోగ్రాఫర్గా లేదంటే టీలో ఏదో కొరియోగ్రాఫర్ ఇంకేదో అనుకుంటే కట్ చేస్తే నేను ప్రొడ్యూసర్ సార్ అంటున్నాడు. సో ప్లీజ్ కమ్ సార్. మీరందరూ ఇట్లా ఒక సాంగ్ని ఇంత గ్రాండ్గా తీసి అంటే సినిమా సాంగ్ లాగా తీయాలి. ఇందాక అన్నారు ఫోక్ ప్రపంచంలో నుంచి ఇంత హైట్స్కి సినిమా సాంగ్ లాగా
ప్రపంచం అంత తక్కువ ఏం కాదు సార్. అది సినిమా సాంగ్ల కంటే ఎక్కువ చూస్తుంటే 700 మిలియన్లు అంటే 800 మిలియన్లు దాన్ని చూస్తుంటేనే అసలు మాకు అనిపిస్తుంది మనం కూడా ఇవన్నీ పక్కన అది చేద్దాం అనిపిస్తుంది. నేను కూడా ఒక సాంగ్ చేసి ఆ సాంగ్ ప్రొడ్యూస్ చేసి నా సాంగ్ చేద్దాం. సో ఎనీవే ఫోక్ సాంగ్స్ ప్రపంచంలో అదొక డిఫరెంట్ సాంగ్ వస్తే నాకు అది మనం ఎన్ని సాంగ్స్ విన్నా కూడా మన నేటివిటీకి వచ్చేసి వినేటప్పుడు అది మనకు చాలా మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. సో ఇప్పటివరకు చేశారో లేదో నాకు తెలియదు. ఇలాగా ఈ మన ఫోక్ సాంగ్స్కి ఏమైనా అవార్డు ఇచ్చారా సార్ ఇప్పటివరకు? ఇచ్చారా? వచ్చారా? మామూలుగా ఇప్పుడు సాయమా ఫిల్మ్ఫేర్ అలాగా ఓకే కేటగిరీ తెలిసేది. ఓకే, నా ఈ సందర్భంగా ఇది అవుతుందో లేదో తెలీదు. ప్రొడ్యూసర్స్కి, గవర్నమెంట్కి, వీళ్ళందరికీ అపీల్ చేస్తున్నాను. ఈ ఫోక్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా ఒక అవార్డ్ ఫంక్షన్స్ పెట్టి ఈ టాలెంట్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళని, ఇంత బాగా డాన్స్ చేసేవాళ్ళని, ఇంత బాగా కొరియోగ్రఫీ టెక్నీషియన్స్ అండ్ ఆర్ట్ ఇంత బాగా చేసే వాళ్ళకి కూడా అవార్డులు ఇస్తే మనం డబ్బులు ఎంత సంపాదించాలో పక్కన పెడితే అవార్డులు ఇస్తే అది వేరే, అది మనస్తృప్తి చాలా బాగుంటుంది. సో అలాగా ఈ ఫోక్ ఇండస్ట్రీలో కూడా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానించుకుంటే బాగుంటుందని నా ఒక ఒపీనియన్. అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు. బట్ గవర్నమెంట్ ఎందుకంటే మన నేటివిటీ కాబట్టి, సో తెలంగాణ ఫోక్ కానీ ఏదైనా కూడా బట్ మన నేటివిటీకి సంబంధించిన సాంగ్స్ కాబట్టి వాటికి అవార్డు లాంటిది ఏదైనా పెట్టి వీళ్ళ టాలెంట్ని గుర్తించి వీళ్ళని ప్రపంచానికి గెలిపిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు, చాలా టాలెంట్ ఉన్నారు, చాలా టాలెంట్ ఉన్నారు అందరి దగ్గర. సో అలాగా మీరందరూ ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసి మా సాంగ్స్ని కొంచెం మంచి ఈ ఇండస్ట్రీలో కూడా ఒక మంచి పొజిషన్ తీసుకుని వస్తున్నారు. మీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మా మాస్టర్స్ అందరికీ ఇక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పొలాకి నాకు ఎప్పుడు చెప్పడానికి రాలేదు పొలాకి గురించి, అంటే ఎప్పుడు నేను ఎప్పుడు మీ ఇద్దరు కలవలేదు. నేను, శేఖర్ అన్న, అలాగే గణేష్ అన్న, రఘు మాస్టర్ గారు మేమంతా చేస్తున్న టైంలో మా తెలుగు అంటే టీఎఫ్టీడీడీ నుంచి, అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి, అంటే మోడర్న్ డాన్సెస్ యూనియన్ నుంచి, ఈ యూనియన్ నుంచి ఇంకొకరు పక్కన ఒకరు వెలిసారనమాట. ఆ వెలిసిందే పొలాకి విజయ్. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరూ రావాలి, కొత్త టాలెంట్స్ రావాలి, అప్పుడే మజా ఉంటుంది. అంటే ఓన్లీ ఒక్కరినే పెరిగిస్తే బాగుండదు. నలుగురు పరిగిస్తూ ఉంటారు, వీళ్ళు ఫాస్ట్ మనం కూడా పరిగెత్తలేం. సో స్పోర్టివ్గా ఉంటుంది, స్పోర్టివ్గా ఉంటుంది. బట్ పొలాకి నిజంగా చెప్తున్నాను, దీని గురించి ఎప్పుడు మీకు తెలుసో తెలీదు, అంటే ఎక్కడ చెప్పాలో తెలీదు. నేను కార్డు తీసుకున్న తర్వాత చాలా స్ట్రగుల్స్ అనుభవించాడంటే, అంటే హైట్ తక్కువ ఉంది అని చెప్పి సారీ బ్రదర్ ఏమన్నదు, అంటే నువ్వు పడిన బాధ చెప్పాలని అంతే తప్పలేదు. అంటే ఎక్కడ హీరోలు పక్కన పెట్టలేము అలా ఇలా అని చెప్పి చాలా టాలెంటెడ్, సూపర్ టాలెంటెడ్, డాన్స్ బాగా ఆడతాడు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, అంతా బాగుంటుంది. కానీ ఎక్కడ సాంగ్స్ ఇచ్చేవాళ్ళు కాదు, అంటే డాన్సర్కి చెప్పేవాళ్ళు కాదు. అట్లా 2-3 years పాపం బాగా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ 3-4 years బాగా కష్టపడి నా రిహార్సల్ దగ్గరికి వచ్చాడు. నేను సరే అని చెప్పి రిహార్సల్ దగ్గర వచ్చి కూర్చున్నాడు. మాస్టర్ మీకు కొరియోగ్రఫీ బాగుంటుంది, అలా బాగుంటుంది, నేను చాలా నేర్చుకుంటున్నాను. నాకే రాదు, నేనే నేర్చుకుంటున్నాను, మీకే అది నేర్చుకుంటున్నాను అన్నట్టుగా అలా సరదాగా కూర్చొని మాట్లాడమాట. తర్వాత నేను కొరియోగ్రాఫర్ అవుతానని పక్కన కొరియోగ్రాఫర్ అయినారు. అలా బాగా అనిపించింది. అంటే నాకు ఏమీ లేదు అని చెప్పి నాకు ఎవరు చెప్పట్లేదు, బ్యాక్ వెళ్ళిపోకుండా తను నేను చేయగలను అని చెప్పి తన కష్టపడి తన కష్టాన్ని చెమట రూపంలో బ్లడ్ని చెమట రూపంలో చెందించి బయటికి తీసుకుని వచ్చి టాలెంట్ని బయటికి తీసుకుని వచ్చి ఈరోజు బన్నన్న కానీ లేదంటే మెయిన్ అసలు ఫస్ట్ చిరంజీవి సార్కి కొరియోగ్రాఫ్ చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చిరంజీవి సార్ కొరియోగ్రాఫ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్.
నీ కష్టానికి ఫలితం దొరికింది అండ్ చాలా కష్టపడి వచ్చిన అబ్బాయి. సో అది మన టీఎఫ్టీ రీలీలో ఉండటం చాలా గర్వకారణం. అండ్ అలాగే మన చాలా మంది మాస్టర్స్ కూడా వచ్చారు. రేవంత్ మాస్టర్ ఈ మధ్యన ఒక సాంగ్ చేశారు, వైద్యులు అయ్యారని చెప్పి ఇంకొక అబ్బాయి. అండ్ మనలో జిత్తు, తర్వాత బాబీ, శిరీష్, చాలా మంది ఉన్నారు. అండ్ అలాగే మా వాళ్ళు ఉన్నారు, ఇంకా మా వాళ్ళు రన్గా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వస్తారు. అండ్ అలాగే ఇప్పుడు ఆటా సందీప్ గారు వచ్చారు. సో హీఈస్ ఆల్సో మంచి పొజిషన్లో చిరంజీవి గారికి కొరియోగ్రాఫ్ చేశారు. ఇప్పుడు మహేష్ ఉన్నారు, ఇది కూడా కొరియోగ్రాఫర్ నా దగ్గర వర్క్ చేశారు, చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. ఇప్పుడు కొరియోగ్రఫీగా అయ్యి కొంచెం ముందుకు వెళ్తున్నారు. సో ఖచ్చితంగా మీరందరూ బాగుండాలి, మంచి పొజిషన్స్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. నాకు ఎప్పుడు దొరకలేదు ఇట్లా మీ ముందు మాట్లాడడానికి, ఈ అవకాశం తీసుకున్నాను. సారీ దీనికి వచ్చి దీని గురించి మాట్లాడాను. బట్ గురు పౌర్ణం కాబట్టి మనం ఏదో ఒక గురు ప్లేస్లో ఉండి మాట్లాడాను అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. అండ్ శర్వరి గారు బాగా చేశారు. మీ లుక్స్ అండ్ మీ స్మైల్, మీరు ఎంతవరకు మీకు అంటే తనే లాగేసాడు డాన్స్ మొత్తం, మీకు ఏంటి ఒప్పుకుంటా. బట్ మీరు ఎంతవరకు చేశారో అంతవరకు చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్, సూపర్. నేను చూడలేదు సార్. అండ్ ఎవరున్నారు సార్, మీ గురించి చెప్పారు. మీరు బొంబాయికి రాను సార్, ఎంత మంది చేశారు సార్? నాకు ఆ సాంగ్ ఫస్ట్ చూడగానే ఎంత మంచి సాంగ్ ఇక్కడ పెట్టారండి. మూవీలో పెద్ద హీరో కానీ పెట్టండి, ఎక్కువ వెళ్ళిపోయేది సాంగ్. అండ్ కొరియోగ్రఫీ కూడా సూపర్ కొరియోగ్రఫీ బాగా, నాకు తెలియదు కానీ శేఖర్ వైరస్ చాలా సూపర్ కొరియోగ్రఫీ. నేను ఎన్నిసార్లు విన్నాను ఆ సాంగ్, ఎన్నిసార్లు నేను ఓకే మన దగ్గర మన పై అనమాట లౌదప్ప చేశాడా, అందుకే బాగా అండ్ సూపర్. నిజంగా ఆ సాంగ్ మాత్రం అంటే ఎప్పుడు సందర్భం రాలేదు నాకు. అండ్ తను కూడా దాంట్లో చేసిన ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. మీ ఇద్దరు కెమిస్ట్రీ సూపర్ ఆ సాంగ్, సూపర్ సూపర్ సూపర్. దీనికి మాట్లాడతారు అంటే ఎంత ఆలోచన చెప్పకూడదా? సరే ఓకే, నేను పని చేద్దాం, నేను ఫ్రీగా డాన్స్ ఆడతా, నేనే కొరియోగ్రాఫ్ చేస్తా, నేనే చేస్తా 50-50 ఫ్రీగా చేస్తా, ఏమొచ్చినా దాంట్లో. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇలాంటి బొంబాయి సాంగ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సూపర్ గుడ్. అండ్ అది అయిపోయినట్టుగా నువ్వు అంటే చెప్పకూడదు కానీ ఈ ఫోక్ ఇండస్ట్రీస్ దాంట్లో నువ్వు ఒక చిన్న బంధం లాగా అల్లుడిలాగా ఎందుకంటే ఆ చిన్న కలరింగ్ వేసుకొని చిన్న బట్టలు వేసుకొని అంటే చాలా కాన్ఫిడెన్స్, అంటే నేను బాగా ఎంజాయ్ చేస్తావు. నేను అంటే బుట్టబొమ్మ సాంగ్ చేశాను కదా, నాకు ఎందుకు అనిపించింది అంటే ఇది చూసినప్పుడు బుట్టబొమ్మ సాంగ్ కూడా చేసినప్పుడు దాంట్లో కూడా బండిని ఎక్కువ డ్రెస్ వేసుకోలేదు, సింపుల్గా షర్ట్, చిన్న ప్యాంటు, చిన్న బైక్, వైట్ షూ, అంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను. లైట్ హెయిర్ స్టైల్ అంతే. తనకు కూడా ఒక చిన్న ఫ్రాక్, ఇదంతా 3 rooms ఇది. బట్ చెప్తున్నా అంటే అంత సింపుల్గా నాకు ఇది చూడగానే చేస్తుంటే నాకు అదే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను సేమ్ అలా అనిపించాను. సో అంటే అది బ్లెస్సింగ్స్ అంటే ఇంకేలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక మెగా కుటుంబం నుంచి వచ్చి చిరంజీవి సార్ దగ్గర చాలా నేర్చుకొని అవన్నీ కూడా వాళ్ళు ఓన్గా చేసుకొని వాళ్ళలో నుంచి ఓన్ టాలెంట్ తీసుకొని వాళ్ళకంటే ఒక బ్రాండ్ చేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పలేదు. ఓకే, సో అలా మనస్ఫూర్తిగా చెప్పాను నిజంగా. నువ్వు అలా కనబడ్డా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు మీ దగ్గర నుంచి అవార్డు వస్తుందని. అంటే బుట్టబొమ్మ సాంగ్ అనేది అది ఒక పాన్ ఇండియా సాంగ్. ఆ సాంగ్ ని మీరు చేయడం అండ్ దానికి మీరు నేషనల్ అవార్డు రావడము అండ్ దానికి మీరు కంపారిజన్ చేస్తూ అసలు నేనైతే అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. అంటే అలా అనిపించిందని మీరు స్వయంగా చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే నిజంగా నువ్వు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనమాట సాంగ్.
నువ్వు ఆ సాంగ్ కానీ ఇప్పుడు చూసిన సాంగ్లో కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నావు, అంటే డాన్స్ చేస్తున్నావు, పాడుతున్నావు. నాకు తెలిసి ఎందుకు బాగా అనిపించింది అని అంటే నువ్వు ఓన్గా పాడావు కాబట్టి బాగా అనిపించింది నాకు. ఆ ఫీల్ ఎందుకు దొరికిందంటే మీరు ఓన్గా పాడారు కదా, సో దానివల్ల తొందరగా ఫీల్ అయ్యారు అనిపించింది నాకు అంతే. బట్ సూపర్, డాన్స్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, మీ సింగింగ్ బాగుంది, సూపర్. ఆల్ ది బెస్ట్. మీరు కూడా బుల్లితెరకే కాకుండా 70 మీద హీరోగా నిలబడి ఒక మంచి హీరోగా నిలబడాలని మనస్ఫూర్తి రావాలి, అందరూ రావాలి. చిన్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి కదా, సో అలాగే మీరు కూడా మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ అలాగే అంతేగా సారీ మాస్టర్ మర్చిపోయాను. అంటే ప్రాక్టీస్లో మాస్టర్ అంటే మాస్టర్ నాకు లిటరలీ నాకు ఆ టైం వరకు తెలీదు. నన్ను దగ్గర తీసుకొని నేను చేస్తున్నప్పుడు రాముబ్రో ఇలా కాదని చెప్పి చిన్న చిన్న మూవ్స్ కూడా ఇంత క్లియర్ కట్గా నాకు చూపించాడు మాస్టర్. అంటే లిటరలీ నాకు ఈయన చెప్తున్నప్పుడు మీరు కనిపించారు మాస్టర్ లిటరలీ. రీసెంట్గా మనోడు మన యూనియన్ కార్డ్ తీసుకున్నాం కదా, సూపర్, వెరీ గుడ్. రీసెంట్గా కొరియోగ్రాఫర్ అయినారు. సో ఆల్ ది బెస్ట్ మీకు కూడా. బాగుంది, అంతా బాగుంది, సూపర్ ఉంది. ఎనీవే మొత్తానికి ఇది తెలంగాణ ఫోక్ దాంట్లో ఒక చిన్న బుట్ట చేసాం అంతేనా. నేను ఇంతకన్నా కదా బాగుంది అని చెప్పి, అది నా గొప్పతనం కాదు. ఒక కొరియోగ్రాఫర్ ఎంత గొప్పగా చేసినా కూడా దాన్ని బయటికి అంటే తన ఓన్ బాడీ లాంగ్వేజ్ కలుపుకొని దాన్ని బయటికి తీసుకొని వచ్చేదే హీరోస్. అది తారకన్న కావచ్చు, మన బన్నీ గారు కావచ్చు, చిరంజీవి సార్ కావచ్చు, చరణ్ గారు కావచ్చు, అండ్ బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, అంటే అందరు హీరోస్, మన ధనుష్ సార్ కావచ్చు, అందరూ, మన విజయ్ తలపతి గారు కావచ్చు, నేను చేశాను కాబట్టి ఆయనతో, శివకార్తికేయ గారు, అంటే అన్ని లాంగ్వేజెస్, సల్మాన్ సార్, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో నేను చాలా సాంగ్స్ చేశాను. మనం ఎంత కంపోజ్ చేస్తాము కానీ దాంట్లో వాళ్ళ ఓన్ టాలెంట్ అండ్ ఓన్గా వాళ్ళు కలుపుకొని దాన్ని బయటికి డెలివర్ చేస్తారు. అలా చేసినప్పుడే కొరియోగ్రాఫర్కి మంచి పేరు వస్తుంది, ఆ సాంగ్ని బాగా హైక్ తీసుకునేది. సో అదంతా గొప్పతనం. మన కొరియోగ్రాఫర్స్ ఎంత చేసినా దాన్ని బయటికి తీసుకుని వచ్చేది హీరోస్ అండ్ హీరోయిన్స్. సో వాళ్ళ ద్వారా పాట అందంగా కనపడుతుంది. సో అందుకని ఆ గొప్పతనం మొత్తం నేను వాళ్ళకి ఇచ్చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఎంత బాగా వాళ్ళు కంపోజ్ చేశారు కదా, అంత బాగా డాన్స్ చేశారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. అందరూ బాగుంది అంటున్నారు. సో అందుకే ఆల్ ది బెస్ట్. ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి, తొందరలో నేను కూడా చేయాలని చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరు కొరియోగ్రాఫర్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సాంగ్ రిలీజ్ అయ్యి ప్రొడ్యూసర్స్ మంచి కాసులు, మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నేను పర్ఫామ్ చేసిన ఇద్దరు కూడా మంచి పేరు తీసుకొని ఇంకా మరెన్నో సాంగ్స్లో వాళ్ళు రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.